గుడ్ మార్నింగ్ గైస్, దిస్ ఈజ్ డే 2. సో ప్రజెంట్ మనం షిమ్లాలో ఉన్నాం. నేను రాత్రి చేరాం కదా. సో మా టీమ్ని ఇప్పుడు ఎట్లా కలుసుకున్నాం, నేను రాత్రి కలుసుకున్నాం. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు అన్ని కార్స్ లైన్డప్లో ఉన్నాయి. హైలెక్స్, జిమ్మీ, లవ్లీ మోడిఫికేషన్స్. ఓవరాల్గా చాలా బాగుంది. అండ్ వీ మెట్ ఎవ్రీ వన్, అందరు వెల్కమింగ్ ఉన్నారు. అండ్ మేము స్టే చేస్తున్న ప్లేస్ మానో వ్యాలీ మాట, మానో వ్యాలీ రిసార్ట్ కూడా చాలా బాగుంది. అండ్ రూమ్స్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, ఈవెన్ ద ఫుడ్. హాయ్. అండ్ ఇది రిసెప్షన్. హాయ్ అది హాయ్. ఇప్పుడు మీకు రెస్టారెంట్ చూపిస్తాను. బాగుంది, ఫుడ్ కూడా బాగుంది. వీ హ్యావ్ motomats. Madhu, sunrise from this view is amazing. అరవింద్ అన్న మాకు ఆర్గనైజర్ కూడా. అండ్ జాగ్రత్తగా తెస్తామన్నాడు. ఎగిరేసుకుంటూ గ్యారంటీ. బ్రో మీ పేరు? ఆకాష్. ఎస్, ఆకాష్. సో ఇంకా ట్రూప్ మెంబర్స్ ఉన్నారు. ఇంకొద్దిగా పరిచయం అవటం పెండింగ్ ఉంది, బట్ ఇట్ విల్ బి గుడ్. అండ్ మీకు కొద్దిగా ఫుడ్ అది కూడా చూపిస్తా, హౌ ఇస్ ఇట్ అండి. ఐ గాట్ స్నాక్స్, ఫ్రూట్స్, జ్యూస్. అందరం తినేసాము, సో అంతా అవగొట్టేసామాట. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్లీ కార్. సో నిన్న మనతో పాటు వచ్చిన హెలిక్స్ ఉంది కదా, సేమ్ కార్, సేమ్ ప్రియాంశు. అది ఎందుకు ప్రియాంశు అని అలవాటు అయిపోయింది. ఓకే, ప్రియాంశు రాబోతున్నాడు. సూపర్ స్కిల్ సెట్, అసలు నెక్స్ట్ లెవెల్ స్కిల్ సెట్. చాలా బాగా డ్రైవ్ చేస్తాడు. లెట్ మీ షో ద వ్యూ. సో ఈరోజు రైడ్ అనేది 300 కిలోమీటర్స్ మాట. నాకోకి వెళ్ళబోతున్నాము. చిట్కులకి వెళ్దాం అనుకున్నాం, బట్ ఇట్ ఈస్ క్లోజ్డ్. సో ఇలాంటి ప్లేసెస్లో వచ్చినప్పుడు వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ లైక్ అయ్యో ఇది చూడలేదు అది చూడలేదు అనుకోకూడదు. మనం డైరెక్ట్ స్కిప్ అయితే అయిపోయింది, ఇట్స్ ఓకే, ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ నాకు అక్కడ దాన్ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. కన్వాయ్ మాది, ఇది మాట కన్వాయ్ మాది. సో జిమ్మీ, హెలిక్స్లు ఉన్నాయి, జిమ్మీలు ఉన్నాయి, థార్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో మ్యాడ్ ఓవర్ లద్దాఖ్, ఇట్స్ గోయింగ్ టు బి క్రేజీ. సో మామూలుగా ఉండదు. వీ హ్యావ్ రాజీవ్. హలో. ఎస్, నేను రాత్రి మనం కలిసాం కదా. సో మేమందరం గ్రూప్ అయ్యామంటే నేను నెక్స్ట్ లెవెల్ ఫన్ ఉండబోతుంది. వాచ్ ది వ్లాగ్ టిల్ ది ఎండ్. ఇది ఒక చిన్న బ్రోషర్ లాంటిది. దీనిలో అంతా ప్లాను వేస్తుంది అన్నమాట. సో డే 1, డే 2, డే 3 ఏమేమి చూస్తాము అదంతా మెన్షన్ చేస్తున్నారు. సో షిమ్లా, సాంగ్లా, నాకో, టాబు అలా అన్నీ. అండ్ ఇది హైలెక్స్, రాకేష్ అన్న హైలెక్స్ టాప్ మోడల్. 45 lakhs సంథింగ్ ఉంటుంది చేంజ్. సూపర్ ఉంది కార్ అయితే. ట్రిప్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఒక చిన్న బ్రీఫింగ్ జరుగుతుంది. అండ్ వాకీ టాకీస్ ఎలా మనం హ్యాండిల్ చేయాలి, లైన్ ఎలా ఫామ్ అప్ ఉండాలి, అదంతా జరుగుతుంది అన్నమాట. సో చిన్న గ్లింప్స్. ఇప్పుడు వచ్చేసింది ప్రియాంశు. దేఖో నా సైడ్ స్టిక్కర్. అవి ఇప్పుడు పైన స్టిక్కర్, ఇక్కడ స్టిక్కర్ అతికిచ్చేసారు. సైడ్ కూడా పెడతారన్నమాట.
ట్రిప్ స్టార్ట్ అయిపోయింది, ఎక్స్పెడిషన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ మనం ఫస్ట్ లీడ్లో ఉన్నాము, మన ప్రియాంష్ లీడ్ చేస్తున్నాడు. వెనకాల చూస్తే మీరు వరుసగా ఇలా కార్స్ వస్తూనే ఉంటాయి. 8 కార్స్ ఉన్నాయి, టోటల్గా 8 కార్స్ ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది ఈరోజు రైడ్. ఇప్పుడు మేము విలేజ్ త్రూ వెళ్తున్నాం, ఫుల్ స్నో ఉంది. వెనకాల చూడొచ్చు మా కన్వే వస్తుంది. 7 to 8 వెహికల్స్ ఉన్నాయి మా టోటల్గా వెళ్ళే దారి. అండ్ ఇక్కడ చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి. అండ్ ఇది మా కార్. మేము ఇలా మాట్లాడుకుంటాం మాట, ఇలా వాకీ టాకీస్తో. ఎందుకంటే ఇక్కడ సిగ్నల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఇలా వాకీ టాకీస్ యూస్ చేస్తారు. అందరి కాళ్ళల్లో ఈ వాకీ టాకీ ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ కాన్వాయ్ ఆగుంది, మీరు చూడొచ్చు. అక్కడ కొద్దిగా బ్లాకేజ్ ఉంది మాట, దానివల్ల అన్ని కార్స్ ఆగున్నాయి. మోటో వ్లాగింగ్ చేసే వాళ్ళు మోటో వ్లాగింగ్ చేస్తున్నారు, ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, డ్రోన్లో ఆడుకుంటున్నారు. ఇది ఇలా ఎగరేస్తే అలా పడిపోవాలి. సో మా గ్యాంగ్ అంతా ఫుల్ ఫన్ మూడ్లో ఉంది. మా గ్యాంగ్ అంతా ఇంకొక బ్రేక్కి ఆగింది. మామూలుగా కొట్టలేదు, 360 వీడియో గట్టిగా వచ్చింది. చెప్పాను నేను. సారీ, హాయ్. ఇప్పుడు కాదు, ఇందాక 360. ఇప్పుడు అవునా వచ్చే ఉండేది అయితే. హౌ ఇస్ ద జోష్ బ్రో? హాయ్. హౌ ఇస్ ద జోష్? బాయ్. ఇప్పుడు నేను వేరే కార్లో వచ్చేసాను, వేరే హెలెక్స్లో. ఇక్కడ మనతో పాటు రాజీవ్ బ్రో ఉన్నాడు. సో లెట్స్ గో. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకున్నాం అన్నమాట. అందరూ అలసిపోయి ఉన్నారంటే కొద్దిగా చిన్న షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. దట్స్ మీ. వెంకాల వైపు రాకేష్ బ్రో ఉన్నారు. పాపం కారు ఓనర్ని వెనకాల చేసాము. మా రాకేష్ అని మంచోడబ్బా. అది అంటే ఇలాంటి బేసిక్లీ హైలైట్స్ ఒక కంప్లీట్ డీటెయిల్ రివ్యూ ఇద్దామని డిసైడ్ అయ్యాడు. సో డ్రైవ్ ఎక్స్పీరియన్స్, కో డ్రైవింగ్ సీట్ ఎక్స్పీరియన్స్, బ్యాక్ సీట్ ఎక్స్పీరియన్స్ అన్ని అర్థం చేసుకుని ప్రాపర్ డీటెయిల్ రివ్యూ ఇస్తాడు అన్న. నేను అన్నా కదా అన్న, నేను మీతో మంచి ఒక పాడ్కాస్ట్ ప్లాన్ చేస్తా ఉన్నట్టు మంచి కాన్వర్సేషన్. గైస్ చూసారా ఎంత బాగుంది లూయో. లొకేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ముందు సీట్లో లెఫ్ట్ సైడ్ రాజీవ్ ఉన్నాడు అండ్ రైట్ సైడ్ రాకేష్ అని ఉన్నారు. అండ్ ఇది నేను బ్యాక్ సీట్లో కూర్చున్నమాట. మామూలుగా నడపట్లేదు, అందరూ లంచ్ తిన్నారు, అందరు నీరసపడతారు అనుకుంటే మావాడు పీయూష్ అసలు ప్రియాంష్ అసలు ఇప్పుడు 3 గంటలు 4 గంటలు కొట్టేయాలంటున్నాడు, చేరిపోవాలంటున్నాడు. మా గ్రూప్లో ఒక లేడీ డ్రైవర్ కూడా ఉన్నారు, నెక్స్ట్ లెవెల్ కొడుతుంది ఆమె కూడా, అసలు తగ్గట్లేదు. ఆమె అంటుంది స్పీడ్ అయితే ఎంతైనా కొడతా, స్లోనే కొట్టడం రాదు అని. సట్లెజ్ రివర్ అరా, సట్లెజ్ రివర్ ఫుల్ ఆఫ్ రోడ్ జరుగుతుంది. మామూలు అదిగో అక్కడున్నారు ప్రియాంష్. నాకు తెలీదు ఫుటేజ్ అసలు ఎలా వస్తుందో, మేమైతే ఊగిపోతున్నాం ఈడ లోపల. చూడండి కార్లో ఇది చేస్తే ఇలా ఉంటుంది మాట. వెంకాల ఎండివర్ ఫార్చునర్, ఈరోజు నాకోకి వెళ్తున్నాం. మధు ఎలా ఉంది? హౌ వాస్ ద రైడ్ టిల్ నౌ? Again a long drive again. రైడ్ కాదు, డ్రైవ్. కరెక్షన్. ఓకే. ఏమైతే రైడ్ అనకూడదా? అనొచ్చు. నో, అనకూడదు. నేను మీరు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, రైడ్ అనొచ్చా అనకూడదా? నో. Okay. ఎనీవే ఓకే. రైట్ స్లాష్ ఏంటిదిరా డ్రైవ్. బైక్ మీద వెళ్తే రైడ్, కార్లో వస్తే డ్రైవ్. సో 2022లో వచ్చినప్పుడు బైక్ పైన ఇదే హోటల్లో ఆగినాం, మళ్ళీ ఇక్కడ ఆగినాం తెలియకుండా. సో ఇక్కడ చాయ్ బ్రేక్కి ఆగాము, నాకు వెళ్తున్నాము. నేను కొద్దిగా ఎక్స్ట్రా తెలా కనిపిస్తున్నాను డీజేలో. We are about to reach the barrier, so you will park your vehicles at left, extreme left on barrier.
ఇప్పుడు మనం కిన్నౌర్ వ్యాలీకి వచ్చాము. సో గ్రీన్ ట్యాక్స్ అని పే చేసి ముందుకెళ్తారు అన్నమాట అందరూ వెహికల్స్. మధు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ 2 వీలర్స్కి 50 రూపాయలు ఛార్జ్ చేయాలి, కార్స్కి 100 రూపాయలు, ఎస్యూవీస్ ఎంయూవీస్కి 150 రూపాయలు, 200 రూపాయలు ఛార్జ్ కట్టిన తర్వాత మనం రిజిస్టర్ చేసుకోవాలి. మేము ఇక్కడ కిన్నౌర్ వ్యాలీలోకి ఎంటర్ అవుతున్నాం, స్పిటి చూడబోతున్నాం అని చెప్పి ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలన్నమాట. మళ్ళీ రిటర్న్లో మళ్ళీ దీన్ని క్లోజ్ చేస్తారు. సో ఇది ట్రేసింగ్ అనమాట, అందరు ఇల్లు వాళ్ళందరూ వాపస్ వస్తున్నారా లేదని చెప్పేసి. సో అది జరుగుతుంది. కిన్నౌర్ గేట్, దీన్ని రిటర్న్లో మళ్ళీ మనం చూస్తాము. ఇక్కడ అంతా కొండ ఇలా పైకి దాకా ఉంటుంది. సూపర్ వస్తాయి ఫొటోస్, మళ్ళీ రిటర్న్లో చూడాలి మనం, అసలు మిస్ అయ్యేదేలే. ఇది డ్యామ్, పవర్ ప్లాంట్, జేఎస్డబ్ల్యూ. ఇప్పుడు ఫ్యూల్ స్టాప్ కోసం ఆగాము, నాకు వెళ్తున్నాము. ప్రెసెంట్ యాక్చువల్లీ మెయిన్ ఒక స్పాట్ ఉంది కదా, అది దాని పేరేంది? కర్చం డ్యాము. చాలా స్పాట్స్ ఉన్నాయి ఫోటో షూట్స్. అసలు ఒక మెయిన్ ఫోటో దిగుతాడు చూడు ఒక కొండ దగ్గర, ఆర్చ్ గేట్ లాగా. సో అది ఇప్పుడు దిగలేము. రివర్స్లో మాత్రం డెఫినెట్లీ విల్ బి స్టాపింగ్ హియర్ అండ్ గోయింగ్ టు మిస్ రెకాంపియో, హూ సిటీ అండ్ ఆల్సో కాబ్ బ్రిడ్జ్. కానీ డైరెక్ట్ నాకు వెళ్ళిపోతున్నాం. రిమైనింగ్ అంతా కూడా మనం రిటర్న్లో చూస్తాం. రేపు ఎల్లుండి యాక్చువల్గా స్పిటి వ్యాలీ ఎక్స్ప్లోరేషన్ అంటే టాబో, నాకు ఇవన్నీ తిరుగుతాం, కాజా వెళ్తాం. కాబట్టి ఈ వెళ్ళేదా రిటర్న్లో కవర్ చేద్దాం. మంచి ఫోటోస్ చూస్తుంటాయి, అక్కడ చూద్దాము. ఇప్పుడైతే రేపటి నుంచి స్పిటి వ్యాలీ ఎక్స్ప్లోరేషన్. ఇప్పుడైతే డైరెక్ట్ నాకు వెళ్ళిపోతాం. నైట్ 11-12 అయిపోతుంది, చలి మొదలైపోతుంది. అక్కడ -17 ఉందంట. -17, -20, ఇంకా మైనస్ ఎంతకి వెళ్తుందో మనకి ఐడియా అస్సలు లేదు. బట్ వీల్ ట్రై అవర్ బెస్ట్ టు సర్వైవ్. స్పిటి వ్యాలీ రేపటి నుంచి ఉంటుంది. కరెక్ట్. 0 degreesకి వచ్చేసాం. బ్లాక్ ఐస్ ఏరియా అంట. Maintain 40 to 50 feet gap. Maintain 40 to 50 feet gap. Only engine brakings. Use only engine brakings. Guys, ఫాక్స్ పరిగెడుతుంది. We are going right. Yay, right Fox. on bridge. నాకు వెళ్ళే దారిలో మీకు అక్కడ కనిపించే అన్ని ఆర్మీ క్యాంప్స్, అవన్నీ BRO. టైం 11:30 అవుతుంది. మేము నాకో విలేజ్ చేరాము. ప్రజెంట్ ఇక్కడ టెంపరేచర్ -6. అందరం పార్కింగ్ చేస్తున్నాం. వాళ్ళందరూ దిగాక ఒకేసారి దిగి అందరం లగేజ్ తీసుకుని వెళ్ళటం బెటర్ అని. ఇది మానెస్ట్రీ మాట. అందరూ వరుసగా 4x4s అన్ని పార్కింగ్ చేసుకున్నారు. అలా దిగి ఒకేసారి లగేజ్ తీసుకోవాలి.